హాయ్ అండి. ఈరోజు అయితే ఎగ్ బిర్యానీ అయితే రెడీ చేస్తున్నానండి. ప్రెషర్ కుక్కర్లో చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. టైం కూడా తక్కువ టైంలో అయితే మనకి ఎగ్ బిర్యానీ అయిపోతుంది. ఎవరైనా చాలా సింపుల్గా ఈజీగా అయితే రెడీ చేసేసుకోవచ్చు, బ్యాచిలర్స్ కూడా. ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే బాయిల్ అవ్వడానికి అయితే పెట్టేసుకున్నాను. ఎగ్స్ బాయిల్ అయిపోయిన తర్వాత అయితే ఒక పక్కన అయితే పెట్టేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లో అయితే ఒక 4-5 స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్ వచ్చేసి నెయ్యి కూడా వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత అయితే ఎగ్స్ అయితే ఉడికిపోయిన తర్వాత అయితే తొక్కలు అయితే ఒలిచేసుకొని పెట్టేసుకున్నాను. అవి కూడా అయితే వేసేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఎగ్స్ వేసుకొని కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో అయితే ఆల్ గరం మసాలా అయితే వేసేసుకొని ఒకసారి అయితే ఫ్రై చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అయితే బాగా ఫ్రై అవ్వనివ్వాలి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. తర్వాత అయితే టమాటాలు కూడా అయితే వేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. టమాటాల పైన అయితే స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత అయితే నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే నేను ఇక్కడైతే వేసుకుంటున్నాను. నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు. తర్వాత అయితే పసుపు, తగినంత ఉప్పు అంతా అయితే కొంచెం మసాలా, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అన్నీ కూడా అయితే వేసేసుకొని తగినన్ని వాటర్ అయితే కూడా వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత అయితే వాటర్ కూడా వేసేసుకున్నాం కదా, బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని అయితే పైననే పెట్టేసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అయితే వేసేసుకొని లాస్ట్లో అయితే కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని అయితే కుక్కర్ అయితే మూత పెట్టేసుకొని ఒక విజిల్ అయితే రప్పించుకోవాలి. బాస్మతి రైస్ కాబట్టి నార్మల్ రైస్లో అయితే చేసేది ఉంటే 2 విజిల్ అయితే రప్పించుకుంటే చాలా పొడి పొడిలాగా అయితే మనకైతే వచ్చిద్ది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే కుక్కర్ మూత కూడా అయితే పెట్టేసుకొని కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత అయితే ఒక 20 మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేసి చూస్తే చాలా చాలా పొడి పొడిలాగా అయితే బిర్యానీ అయితే వచ్చింది. చాలా చాలా బాగుంటుంది కూడా, టేస్ట్ కూడా. పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా అయితే తిన్నారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.